వన మహోత్సవం 2026కు తెలంగాణ సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కోసం అటవీ శాఖ అంతా రెడీ చేసింది. రంగారెడ్డి జిల్లా గుర్రంకోట ఎకో పార్క్లో సీఎం రేవంత్ రెడ్డి నాగలింగం మొక్కను నాటి ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మంత్రి కొండా సురేఖ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని నేరేడు మొక్కను నాటనున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు కూడా మొక్కలు నాటి హరిత తెలంగాణ సాధనలో భాగస్వామ్యులు కానున్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 16,06,000 మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 13,242 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 6,18,00,000 మొక్కలు, హెచ్ఎండిఏ పరిధిలో 4,5 కోట్ల మొక్కలు నాటనుండగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 89,59,000 మొక్కల పెంపకం నాటకం చేపట్టనుంది. గత 3 దశాబ్దాలుగా న్యాయ వివాదాలలో చిక్కుకున్న గుర్రంగూడ పార్క్ సుప్రీంకోర్టు తీర్పుతో అటవీ శాఖ చట్టబద్ధంగా గుర్తిస్తూ రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించింది. ఇందులో 11,57,00,000 వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. 3.6 కిలోమీటర్ల భద్రతా ప్రహరీ గోడ, అంతర్గత డ్రైనేజ్ వ్యవస్థ, సందర్శకుల సౌకర్యాలు, ఆధునిక మరుగుదొడ్లు, ప్రవేశ ద్వారాలు, యోగా షెడ్, గెజిబో, ఎకో ట్రయల్ మార్గాలు, అలానే కానీపో వాచ్ టవర్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అదనంగా 6,27,00,000తో పర్యావరణ పరిరక్షణ పనులు చేపట్టడంతో గుర్రంగూడ ఎకో పార్క్ మొత్తం 17,84,00,000 విలువైన అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, మెదక్, మహబూబ్ నగర్, ములుగు, నారాయణపేట, భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో 17,66,00,000 విలువైన అర్బన్ పార్కులు, ఎకో పార్కులు, వన్యప్రాణి సంరక్షణ, జూ ఆధునికీకరణ, నివాస భవనాలు, పర్యావరణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.